ప్రైజ్లో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి అనుదిన బైబిల్ కార్యక్రమమునకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగము యెషయా గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం నుండి 25 వచనాలు. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం నుండి 25 వచనాలు. ఈ యొక్క లేఖన భాగంలో నుండి మనం 10వ వచనం నుండి 14వ వచనం వరకు ఉన్న లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. 10వ వచనం నుండి 14వ వచనం వరకు ఉన్న లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. యెహోవా ఇంకను ఆహాజునకు ఈలాగు సెలవిచ్చెను, నీ దేవుడైన యెహోవా వలన సూచన నడుగుము. అది పాతాళమంత లోతైనను సరే, ఊర్ధ్వలోకమంత ఎత్తైనను సరే. ఆహాజు, నేను అడుగను, యెహోవాను శోధింపనని చెప్పగా అతడు ఈలాగు చెప్పెను, దావీదు వంశస్థులారా వినుడి, మనుషులను విసిగించుట చాలదనుకొని నా దేవుని కూడా విసిగింతురా. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. ఆమేన్. ప్రియులారా, నేటి యొక్క లేఖన భాగమును అనుసరించి మనము ధ్యానము చేయుచున్నటువంటి అంశము పేరు ఇమ్మానుయేలు. ఇమ్మానుయేల్, ఇన్ ఇంగ్లీష్ లో ఇమ్మానుయేలు అనేటువంటి అంశంను మనము ధ్యానం చేస్తూ ఉన్నాము. ఈ యొక్క లేఖన భాగమును మనము పూర్తిగా చదివి ఆలోచన చేస్తే గ్రహించే విషయం ఏంటంటే, అష్షూరు రాజ్యం వర్ధిల్లుతున్నప్పుడు అది సిరియా మరియు ఉత్తర ఇశ్రాయేలుతో పొత్తు పెట్టుకుంది. అందులో చేరమని యూదాకు కూడా ఆహ్వానం అందించింది. కానీ ఆహాజు రాజు దానిని నిరాకరించాడు. దాంతో కూటమి దళాలు యూదా రాజ్యంపై దాడి చేయటానికి ప్రయత్నించాయి. మరియు రాజు, యూదా ప్రజలు భయముతో వణికిపోయారు. దేవుడు తన ప్రవక్త అయిన యెషయాను పంపి భయపడవద్దని, తన వాక్యాన్ని నమ్మాలని వారికి చెప్పాడు. మరియు యూదా రాజ్యం నాశనము కాదని కూడా ఆయన వాగ్దానము చేశాడు. ఒక సూచనను అడగమని ఆయన ఆహాజు రాజుతో చెప్పాడు. కానీ ఆహాజు రాజు నిరాకరించి అష్షూరు రాజ్యంపై ఆధారపడటానికి ప్రయత్నించాడు. ఇమ్మానుయేలు అనే సూచన ద్వారా దేవుడు రక్షణను వాగ్దానం చేశాడు. కానీ అష్షూరుపై ఆధారపడినందువల్ల యూదా కొంతకాలం పాటు పాడుబడిన దేశంగా, ఎడారి మయమైనటువంటి అరణ్యంలా మారే కాలాన్ని, సమయాన్ని భరించవలసి ఉంటుందని దేవుడు వారిని హెచ్చరించాడని ఈ యొక్క లేఖన భాగం ద్వారా మనము తెలుసుకుంటూ ఉన్నాం. ప్రియులారా, ఈ యొక్క లేఖన భాగంను అనుసరించి దేవుడు ఎవరు అని ఆలోచన చేస్తే, ముఖ్యంగా 14వ వచన ప్రకారంగా దేవుడు ఇచ్చినటువంటి సూచన ఇమ్మానుయేలు. దాని అర్థానికి తగ్గట్టుగా దేవుడు వారితో ఉన్నాడనడానికి అదొక సూచన. ఈ యొక్క లేఖన భాగము కేవలం ఒక వ్యక్తి గురించి వివరిస్తుంది. కానీ ఆ వ్యక్తి అపవిత్రుడైనటువంటి ఆహాజు రాజు స్థానంలో వచ్చి ఒక పరిశుద్ధుడైన రాజు అవుతాడని మనము గ్రహించవచ్చు. అంతిమంగా ఇది మెస్సీయను సూచిస్తుంది. ఇది మత్తయి సువార్త 1వ అధ్యాయము 23వ వచన ప్రకారంగా యేసు క్రీస్తులో నెరవేర్చబడింది. నేడు పరిశుద్ధాత్మ ద్వారా మనం క్రీస్తు చేత పరిపాలించబడుతున్నాము. మరియు మన అనుదిన జీవితంలో ఇమ్మానుయేలు నెరవేర్చినటువంటి కార్యాలను మనము అనుభవించవచ్చు అని ఈ లేఖన భాగం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. అలాగే దేవుడు మనకు నేర్పుతున్నటువంటి పాఠం ఏంటి అని ఆలోచన చేస్తే 2వ వచనము మరియు 9వ వచనం ప్రకారంగా మన జీవితాలు కదల్చబడకుండా ఉండాలంటే మనం కదలని దేవుని వాక్యాన్ని నమ్మాలి. మన జీవితం
పరిస్థితులు మనలను కదిలించే అలల వలె ఉన్నప్పటికీ దేవుని వాగ్దానాలు మనను ఆదుకునే బలమైన లంగరు వలె ఉంటాయని మనము తెలుసుకుందాము. మన హృదయాలు కలవరపడటానికి కారణం ఏమై ఉంది అని ఆలోచన చేద్దాం. మనం వాక్యాన్ని దృఢంగా నమ్మినట్లయితే మనం తిరిగి దేవుని యొక్క సమాధానమును అలాగే సురక్షితమైనటువంటి రక్షణను కూడా పొందవచ్చు. కాబట్టి దేవుని యందు విశ్వాసముతో ఆయన మనకిచ్చినటువంటి రక్షణను మనము కోరుకుంటూ సమాధానంగా సంతోషంగా మనం ఉందాము. అందుకొరకై దేవునికి మనము ప్రార్థన ద్వారా విన్నవించుకుందాం. కళ్ళు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు వందనాలు. సర్వశక్తిమంతుడా, మీకు స్తుతులు చెల్లిస్తూ ప్రభువా, మరి ఈనాటి వాక్య భాగము ద్వారా మీరు మా ముందు ఉంచినటువంటి ఈ యొక్క గొప్ప మాటలను బట్టి వందనాలు. ఆనాడు ఆహాజు రాజుకు మీ యొక్క వాక్యం వచ్చినప్పటికీ అతడు ప్రభువా నీ వాక్యం మీద మీ మాటల మీద నమ్మకం ఉంచక తొట్టుపడినట్టుగా చూస్తూ ఉన్నాము. కనుక నేడు మేము కూడా ఇమ్మానుయేలైనటువంటి రక్షకుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు మాకు ఉండగా మేము కూడా ఏ విషయంలో కూడా ప్రభువా మేము కృంగిపోకుండా సంపూర్ణముగా మీ మీద ఆధారపడుతూ ధైర్యముతో ముందుకు సాగే సహాయమును మాకు సమృద్ధిగా అనుగ్రహించుమని యేసుక్రీస్తు పేరట ప్రార్థించుచున్నాను నా తండ్రి, ఆమేన్. ప్రియులారా, నేటి వాక్య ధ్యానములో పాల్గొనినటువంటి మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.